నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీలోకి మొదలైన వలసలు. తెలుగుదేశంలో చేరిన భూమా నాగిరెడ్డి, మరో 3 వైకాపా ఎమ్మెల్యేలు. భూమా చేరికపై చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్న రామసుబ్బారెడ్డి. జమ్మలమడుగు నంద్యాల కార్యకర్తలతో అధ్యక్షుడి భేటీ తర్వాత వెల్లడి. రెండంకెల వృద్ధి కొనసాగింపుపై ఐఏఎస్, ఐపీఎస్లకు చంద్రబాబు మార్గనిర్దేశం. 15% సాధించే ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ల సదస్సులో సూచన. రహదారులు, భవనాల శాఖపై తెలంగాణ సీఎం ఉన్నత స్థాయి సమీక్ష. ప్రతి మారుమూల పల్లెకు రోడ్లు వేయాలని అధికారులకు కేసీఆర్ ఆదేశాలు. సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులపై కేంద్రానికి తెలంగాణ సర్కార్ విజ్ఞప్తి. ప్రాణహితకు జాతీయ హోదా ఇవ్వాలని మరోసారి కోరినట్టు హరీష్ రావు వెల్లడి. రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. కీలక బిల్లుల ఆమోదానికి సహకరించాలన్న కేంద్రం, ప్రభుత్వ వైఖరిపై ప్రతిపక్షాల అనుమానాలు. జాట్ల ఆందోళన విరమణతో హర్యానాలో కుదుటపడుతున్న పరిస్థితులు. 9 రోజుల్లో 19 మంది మృతి. రిజర్వేషన్ల బిల్లుకు ఖట్టర్ సర్కార్ ఆమోదం. కశ్మీర్ ప్యాంపోర్లో 3 ముష్కరుల్ని హతమార్చిన భద్రతా బలగాలు. లష్కరే తోయిబా ప్రమేయం ఉందని అనుమానిస్తున్న సైన్యం. ఆంధ్రప్రదేశ్లో అధికార తెలుగుదేశంలోకి ప్రతిపక్షం నుంచి వలసలు మొదలయ్యాయి. 4 వైకాపా ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె అఖిలప్రియ, ఆదినారాయణ రెడ్డి, జలీల్ ఖాన్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ఆదినారాయణ రెడ్డి సోదరుడు ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి కూడా అధికార పార్టీ గూటికి చేరారు. ఈ మేరకు విజయవాడలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన వారు తెలుగుదేశం పార్టీలో చేరారు. అంతకుముందు విజయవాడలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జమ్మలమడుగు, నంద్యాల నియోజకవర్గాల కార్యకర్తలతో చంద్రబాబు చర్చించారు. మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, శిల్పా సోదరులు, ద్వితీయ శ్రేణి నేతలు చంద్రబాబును కలిసి వైకాపా నేతలు పార్టీలోకి వస్తే తమకు ఎదురయ్యే ఇబ్బందులు వివరించారు. పార్టీని నమ్ముకున్న వారికి ఎలాంటి అన్యాయం జరగదని చంద్రబాబు వారికి భరోసా ఇచ్చారు. పార్టీలోకి చేరే వారిని స్వాగతించాలని సూచించారు. తమకు ఇబ్బందులున్నప్పటికీ అధినేత నిర్ణయాన్ని స్వాగతిస్తామని రామసుబ్బారెడ్డి, శిల్పా సోదరులు స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఆదినారాయణ రెడ్డిని తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవాలని చెప్పడం జరిగింది. మాకు ఉన్నటువంటి ఇబ్బందులు, కష్టాలు చెప్పడం జరిగింది. ఏది ఏమైనా అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తెలియజేయడం జరిగింది. ఆదినారాయణ రెడ్డి చేరుతున్నాడు కాబట్టి ఒక అవకాశంగా తీసుకొని నాకు ఇది కావాలా అని ఇప్పుడు కాదు, ఎప్పుడు అడగను. చంద్రబాబు నాయుడు గారికి మా మీద నమ్మకం ఉంటే ఏదైనా చేస్తారు. నేను అవకాశవాదంగా ఎప్పుడు ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకొని కూడా చంద్రబాబు నాయుడు గారి మీద పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది కాబట్టి మా ఊపిరిన్నంత వరకు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయాలనుకున్నాము. తెలుగుదేశం పార్టీలోనే ఉండాలనుకున్నాం కాబట్టి ఆయన తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 15% వృద్ధి సాధనే లక్ష్యంగా పనిచేయాలని పాలనా యంత్రాంగానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. రెండంకెల వృద్ధిని నిరంతరంగా కొనసాగిస్తేనే నిలదొక్కుకోగలమని విజయవాడలో జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో కరువు అనే మాట వినడానికి వీల్లేదన్న ఆయన కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధానాలను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. సంక్షేమం లేని అభివృద్ధిని ప్రజలు హర్షించరన్న చంద్రబాబు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని తేల్చి చెప్పారు. విజయవాడలో 2 రోజుల కలెక్టర్ల సదస్సును ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యాలు, వాటిని సాధించేందుకు అనుసరించాల్సిన విధానాలపై దిశానిర్దేశం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం తృతీయ త్రైమాసికంలో 10.5% వృద్ధి నమోదైందన్న ఆయన దేశ వృద్ధి రేటు 7.30%తో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధించారంటూ అధికారులను అభినందించారు. మెరుగైన ప్రగతిని సాధించేందుకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలంటూ కేంద్రంతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని చెప్పిన ఆయన 2018 నాటికి పోలవరం మొదటి దశను పూర్తి చేసి తీరాలని స్పష్టం చేశారు. ఈ కరువు పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వచ్చే సీజన్కు ప్రత్యామ్నాయ చర్యలను ముందే ఖరారు చేసుకోవాలని సూచించారు. చాలా వరకు
పట్టిసీమ పూర్తయింది. నెక్స్ట్ మంత్ అంతా కంప్లీట్ అయిపోతుంది. కాలువలు పూర్తి అవుతాయి. నెక్స్ట్ ఇయర్ కి 80 నుంచి 100 టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి కృష్ణాకు తీసుకొస్తాం. మనం ఒక పాలసీ కూడా తీసుకున్నాం. నదుల అనుసంధానం 1, రెయిన్ వాటర్ ని హార్నెస్ చేయడం 2, మైక్రో ఇరిగేషన్ పోవడం 3, డ్రై స్పెల్ మిటిగేషన్ కూడా చేసి పైలట్ అయితే 1500 రెయిన్ గన్స్ మీకు ఇవ్వడం జరిగింది. అవి సక్సెస్ఫుల్ గా ఈ సంవత్సరం ఉపయోగించాలి. నాకు ఎట్టి పరిస్థితిలో నెక్స్ట్ ఇయర్ కు కరువు అనే మాట ఏ కలెక్టర్ కూడా వినడానికి వీల్లేదు. ఇది మన చేతుల్లో ఉండే పని. ప్రభుత్వ వైద్యశాలల్లో సేవలను మెరుగుపరిచేందుకు చేపట్టిన చర్యలను వివరించిన బాబు దేశానికి ఆదర్శంగా నిలిచేలా ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. మొత్తం అన్ని హాస్పిటల్లో మనకుండే ఎక్విప్మెంట్ అంతా కూడా అవుట్ సోర్సింగ్ చేశాం. వాళ్ళు కొత్త ఎక్విప్మెంట్ బిల్డప్ చేస్తున్నారు. అల్టిమేట్ గా కామన్ మ్యాన్ కావాల్సిన అన్ని మెడికల్ టెస్ట్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద 100% చేయగలుగుతున్నాం. ఇప్పుడు దానివల్ల లాట్ ఆఫ్ సేవింగ్స్ వస్తున్నాయి, లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వస్తా ఉంది. మెయింటెనెన్స్ అన్ని కూడా అవుట్ సోర్సింగ్ చేస్తున్నాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, సేమ్ మనీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డబ్బులు మనం కూడా దాన్ని ఒక ఐడియా పెట్టుకొని చేశాం. ఇది ఆల్ ఇండియా లెవెల్లో ఒక మోడల్ గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేస్తున్నామన్న చంద్రబాబు వివిధ కార్పొరేషన్ల ద్వారా చేపట్టిన కార్యక్రమాలు సక్రమంగా అమలయ్యేలా చూడాలని సూచించారు. సమ్మిళిత వృద్ధి సాధనకు కృషి చేయాలని కోరారు. కలెక్టర్స్ టాప్ ప్రియారిటీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ మీరు ఇస్తే ప్రజల్లో చాలా వరకు సాటిస్ఫాక్షన్ లెవెల్ పెరుగుతుంది, హ్యాపీనెస్ ఉంటుంది. ఇది కాకుండా దీపం కనెక్షన్ కింద ఇంకొక 30 లక్షల మందికి ఇవ్వాలి. ఇవన్నీ కూడా మీరు కానీ చేస్తే ఫస్ట్ స్టేట్ ఇన్ ది కంట్రీ 100% దీపం కింద వంట గ్యాస్ కనెక్షన్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ రోజు 100% అన్ని ఇళ్ల కరెంట్ ఇవ్వాలనుకున్న మార్చి లోపల మీరు ఎక్కడైనా ఉంటే ప్రాబ్లం ఉంటే యూ హావ్ టు కరెక్ట్ ఇట్. ఇంకా 50 లక్షల టాయిలెట్స్ మనం కన్స్ట్రక్ట్ చేయాలి. 100% దీన్ని అమలు చేసే బాధ్యత కలెక్టర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉన్న నిధులను సక్రమంగా వినియోగించుకుంటూ మెరుగైన వృద్ధి రేటు సాధించడమే లక్ష్యంగా వచ్చే బడ్జెట్ రూపొందిస్తామన్న చంద్రబాబు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం ఆవశ్యకతను వివరించారు. మేము కూడా ఈసారి వన్ ఆఫ్ ది బెస్ట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలని. ఆర్థికంగా కన్స్టెంట్స్ ఉన్న వెల్ఫేర్ దగ్గర మాత్రం కాంప్రమైజ్ లేదు. డెవలప్మెంట్ జరగకపోతే లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ రాదు. సస్టైనబిలిటీ డెవలప్మెంట్ కావాలన్నప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇస్ ఎ మస్ట్. తక్కువ డబ్బులతో ఎక్కువ లివరేజ్ చేయడం మనకు ఫలితాలు రాబట్టే పరిస్థితి వస్తుంది. ఎఫిషియన్సీ గెయిన్ ట్రెమెండస్ గా వస్తుంది. 15% దట్ ఈస్ అవర్ టార్గెట్. అదే మరి సాటిస్ఫాక్షన్ లెవెల్ షుడ్ బి వెరీ హై. ఆధార్ అనుసంధానం 100% పూర్తి చేశామన్న ముఖ్యమంత్రి ఉత్తమ పనితీరు కనబరిచిన రేషన్ డీలర్లను ప్రోత్సహించడం, అవకతవకలకు పాల్పడితే చర్యలు తీసుకునే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని చెప్పారు. రహదారులు, భవనాల శాఖ చేపట్టే నిర్మాణాలు భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. బడ్జెట్ ప్రతిపాదనలపై చేపట్టిన సమీక్షలో భాగంగా రహదారులు, భవనాల శాఖ పనితీరు ప్రతిపాదనలపై అధికారులతో చర్చించిన కేసీఆర్ మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు 2 వరుసల రహదారులు, అన్ని జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు 4 వరుసల రహదారుల నిర్మాణం సహా ప్రతి గ్రామానికి రహదారుల అనుసంధానం ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఏడాదిలోగానే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు కార్యాలయాలు సిద్ధం చేయాలని, అందుకు తగ్గట్టుగా పనుల్లో వేగం పెంచాలని నిర్దేశించారు. హైదరాబాద్లో హెచ్ఐసిసి తరహాలో మరో కన్వెన్షన్ సెంటర్ నిర్మించాల్సిన అవసరం ఉందన్న కేసీఆర్ ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సభాపతి, మండలి చైర్మన్, అధికారులందరికీ నివాసాలుండాలని చెప్పారు. ఇందుకోసం సీఎస్ అధ్యక్షతన 6గురితో కమిటీ నియమిస్తున్నట్లు వివరించారు. తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి అవసరమైన సహకారాన్ని అందించాలని తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి ఆధ్వర్యంలో మొదలైన జలమంథన్ సదస్సుకు హాజరైన హరీష్ రావు జాతీయ జలసంఘం అనుమతుల జారీలో జాప్యం లేకుండా చూడాలని కోరినట్టు తెలిపారు. జలసంఘం అనుమతుల్లో జాప్యంతో ప్రాజెక్టుల వ్యయాలు భారీగా పెరుగుతున్నాయన్న ఆయన అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల పరిష్కారం సహా అటవీ, పర్యావరణ అనుమతుల్ని సత్వరమే ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని కోరినట్లు వివరించారు. తెలంగాణ ఉద్యమమే నీళ్ల కోసం జరిగింది. మరి మాకు జాతీయ ప్రాజెక్టు ఇవ్వాలని ఒకటి కోరినాం. రెండవది, అంతర్రాష్ట్ర సమస్యలు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి 2 రాష్ట్రాల మధ్య ఉండేటువంటి సమస్యల పరిష్కారానికి పూనుకోవాలని చెప్పాం. ఏఐబిపి కింద PMKSYలో తెలంగాణకు సంబంధించి ఒక దేవాదులు మాత్రమే చేర్చడం జరిగింది. మరొక ప్రాజెక్టు చేర్చాలని చెప్పి కూడా మేము కోరడం జరిగింది. త్వరితగతిన ఈ అటవీ శాఖ అనుమతులు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ అన్ని కూడా, అదేవిధంగా CWCలో కూడా వేగవంతంగా క్లియరెన్స్లు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరాన్ని చెప్పడం జరిగింది.
ఆకర్షణీయ నగరాల తొలి జాబితాలో అవకాశం దక్కని నగరాలు తమ ప్రతిపాదనలు మెరుగుపరుచుకునేందుకు వీలు కల్పిస్తూ ఢిల్లీ విజ్ఞాన భవన్లో కార్యశాలను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ప్రణాళికలు, విజన్పై చర్చించుకొని గతంలో ఉన్న లోపాలను అధిగమించాలని కేంద్ర మంత్రి సూచించారు. నిధులపై చింతించాల్సిన అవసరం లేదన్న ఆయన ప్రజల భాగస్వామ్యం లేకుండా స్మార్ట్ సిటీ మిషన్ విజయవంతం కాదని స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు సమ్మిళితం చేసినప్పుడే మెరుగైన ఫలితాలు సాధించగలమని వెంకయ్య పేర్కొన్నారు. ఇదే సమయంలో ఆకర్షణీయ నగరాలకు కేటాయించిన నిధుల్ని ఇతర అవసరాలకు ఖర్చు చేయడానికి వీల్లేదని ఆయన స్పష్టం చేశారు. जो शहरें जो फर्स्ट राउंड में एलिजिबल नहीं हो पाया उनको बुलाया, उनके लिए एक एक्सेलरेटेड फास्ट ट्रैक अपॉर्चुनिटी हमने दिया. अप्रैल तक वो लोग जो 20 सिटी सेलेक्ट हो गया उनसे सीखने के लिए, उनको देखने के लिए और वहां से जो भी अपना सिटी के लिए उपयुक्त होगा उसको भी ध्यान में रख के अपना प्रपोजल्स रिवाइज करने के लिए 23 सिटीज को मौका दिया. ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న వాతావరణ మార్పులు, ఇంధన కొరత, తీవ్రమైన వ్యాధుల వంటి సవాళ్లను సవాలుగా స్వీకరించి వినూత్న పరిష్కారాలు కనుక్కోవాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ విద్యార్థులకు పిలుపునిచ్చారు. సొంత నియోజకవర్గం వారణాసిలోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి హాజరై విద్యార్థులకు పట్టాలు అందజేసిన ఆయన నిరంతరం జ్ఞానాన్ని పెంపొందించుకునే దిశగా కృషి కొనసాగించాలని సూచించారు. మొక్కుబడిగా పీహెచ్డీ పట్టాలు అందుకోవడం కాకుండా వినూత్న ఆలోచనలు, కొత్త పరిశోధనలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. గౌరవ డాక్టరేట్ ఇస్తామంటూ బనారస్ హిందూ విశ్వవిద్యాలయం లేఖ రాయిగా తాను వినమ్రంగా తిరస్కరించినట్లు ప్రధాని వెల్లడించారు. తన దృష్టిలో ఈ విశ్వవిద్యాలయానికి రావడమే గొప్ప విషయమని చెప్పారు. बदलते युग के साथ अपने आप को हमारा भीतर का जो विद्यार्थी है वो कभी मुरझा नहीं जाना चाहिए. जिज्ञासा वो विकास की जड़ों को मजबूत करती है. अगर जिज्ञासा खत्म हो जाती है तो जीवन में ठहराव आ जाता है. हर पल नूतन जीवन कैसे हो, हर पल नया करने का उमंग वैसा ही हो जैसा 20 साल पहले कोई नई चीज करने के समय हुआ था. तब जाकर के देखिए जिंदगी जीने का मजा कुछ और होगा. ఢిల్లీ జేఎన్యూ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో వివాదాలు, అరుణాచల్ ప్రదేశ్లో రాష్ట్రపతి పాలన అంశాలపై దుమారం రేగుతున్న వేళ రేపటి నుంచి జరిగే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. అన్ని అంశాలపైన చర్చకు సిద్ధమని అఖిలపక్ష భేటీలో కేంద్రం స్పష్టం చేసినప్పటికీ విపక్షాలు మాత్రం ప్రభుత్వంపై విమర్శలకు పదును పెంచాయి. పేరుకే అఖిలపక్ష భేటీ నిర్వహించారని, సభలో ఆటంకాలు సృష్టించేందుకు కేంద్ర ప్రభుత్వమే ఎజెండా రూపొందిస్తుందని ఆరోపించాయి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన నేతలపై చర్యలు తీసుకోవాల్సిందేనన్న విపక్ష పార్టీలు సర్వసమ్మతి ఉన్న బిల్లుల ఆమోదానికి మాత్రమే సహకరిస్తామని తేల్చి చెప్పాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ నెల 25న రైల్వే బడ్జెట్, 26న ఆర్థిక సర్వేను కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఈ నెల 29న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వార్షిక బడ్జెట్ను పార్లమెంటు ముందుకు తీసుకొస్తారు. తొలి విడత సమావేశాలు మార్చి 16 వరకు జరగనుండగా దేశంలో ఇటీవల చోటు చేసుకున్న పలు వివాదాలను అస్త్రాలుగా చేసుకున్న విపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సమావేశాలను సజావుగా నిర్వహించేందుకు సహకరించాలంటూ కేంద్రం మరో ప్రయత్నం చేసింది. ఢిల్లీలో అఖిలపక్ష నేతలతో సమావేశమైన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు విపక్షాలు ప్రస్తావించే అన్ని అంశాలపైన చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు. జీఎస్టీ, స్థిరాస్తి రంగ నియంత్రణ, అభివృద్ధి బిల్లులు సహా మొత్తం 32 అంశాలపై చర్చ చేపట్టనున్నట్లు వివరించారు. ఆయా బిల్లుల ఆమోదానికి విపక్షాలు సహకరించాలని కోరారు. సభలో ఆటంకాల పర్వం వల్ల తమ వాణిని వినిపించేందుకు సరైన సమయం లభించడం లేదని అనేక ప్రాంతీయ చిన్న పార్టీలు ఫిర్యాదు చేసినట్లు సమావేశం తర్వాత వెంకయ్య చెప్పారు. I made it very clear, Parliament shall discuss in details causes and consequences of the incidents. What happened in JNU, suicide of student in Hyderabad, reservation agitation, etc. We have no problem at all. Let the Parliament in collective wisdom discuss the issues, throw light on the issues, let the truth also come out. Who are the people behind these incidents? What exactly has happened? Some people are saying anti-national activity, some people are saying people's right to dissent has been taken away. All these issues can be discussed at length in Parliament. దేశంలో ఇటీవల చోటు చేసుకున్న వరుస వివాదాలకు అధికార పక్షమే కారణమని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. వాటిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న నేతలు స్పష్టమైన హామీ ఇవ్వడంలోనూ విఫలమైందని వ్యాఖ్యానించారు. పార్లమెంటును సజావుగా నడపాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తేల్చెప్పారు. సర్వసమ్మతి ఉన్న నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ వంటి బిల్లులకు మాత్రమే మద్దతిస్తామన్న వారు జీఎస్టీ బిల్లుపై తమ డిమాండ్లను పరిగణలోకి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. इन्फ्लेशन, एक्साइज ड्यूटी, अरुणाचल, कम से कम 8-9 मुद्दों को हमने उनके सामने पेश किया
और उन्होंने ये कहा कि चर्चा के लिए हम तैयार हैं, लेकिन मुझे ये देखना चाहिए कि हाउस में किस हद तक सरकार से इसको कोऑपरेशन मिलता है और जो भी कंट्रोवर्शियल बिल है वो इस वक्त नहीं लाने के लिए हमने कहा और सर्वसम्मति से जो भी बिल होगा वही हम पारित करेंगे और दूसरे बिल अप्रैल में जो लेना है तो सभी से कंसेंसस लेकर उसको पेश किया जाए। జాట్ల ఆందోళన, గుజరాత్లో పటేళ్ల ఉద్యమం, ఆంధ్రాలో కాపుల ఆందోళన వంటి సమస్యలపై చర్చకు ప్రత్యేక సమయం కేటాయించాలని సిపిఎం డిమాండ్ చేసింది. జేఎన్యూ వివాదంపై ఈ నెల 24న చర్చ చేపట్టే అంశంపై సభా వ్యవహారాల సలహా సంఘం మంగళవారం నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. 8 రోజుల జాట్ల ఆందోళనలతో అట్టుడికిన హర్యానాలో పరిస్థితులు నెమ్మదిగా కుదుటపడుతున్నాయి. వచ్చే శాసనసభ సమావేశాల్లో జాట్లకు రిజర్వేషన్లపై బిల్లు పెడతామని కేంద్రీయ సంస్థల్లో రిజర్వేషన్లపై కేంద్రం కమిటీ వేసినందున జాట్లో ఆందోళనలు విరమించారు. జాట్ల ఆందోళనలతో 8 రోజులు ఎక్కడికక్కడ నిలిచిపోయిన వ్యవస్థలు కుదుటపడుతున్నాయి. రహదారులు, రైల్వే ట్రాకుల ఆందోళనకారులు వెనక్కి తగ్గగా ఢిల్లీ, చండీగఢ్, కర్నాల్ నుంచి ఢిల్లీ, అంబాలా నుంచి సిమ్లా రోడ్లు సహా గుడ్గాంలో సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో కర్ఫ్యూను దశలవారీ ఎత్తివేయగా నిత్యావసరాల కోసం ప్రజలు దుకాణాల వద్ద బారులు తీరారు. రైల్వే శాఖ కూడా జాట్ల ఆందోళన తర్వాత రైళ్లు రద్దు చేయగా నిలిచిపోయిన ప్రయాణికుల కోసం ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. రద్దు చేసిన రైళ్లలో టికెట్లు తీసుకున్న వారికి పూర్తి సొమ్ము తిరిగి ఇచ్చేస్తోంది. జాట్ల ఆందోళన కారణంగా రాజధాని ఢిల్లీకి నిలిచిన తాగునీటి సరఫరాను మంగళవారం ఉదయానికి పునరుద్ధరించే అవకాశం ఉంది. అటు హస్తెనకు నీటి సరఫరా నిలిచిపోవడంపై స్పందించిన సుప్రీంకోర్టు ఈ అంశంపై పూర్తి వివరాలు సమర్పించాలని కేంద్రానికి, హర్యానా ప్రభుత్వానికి తాకీదులు జారీ చేసింది. జాట్ల ఆందోళనతో ఉత్తరాది రాష్ట్రాల్లో 34,000 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని పంజాబ్, హర్యానా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంచనా వేసింది. రిజర్వేషన్ల విషయంలో ఓబీసీలకు అన్యాయం జరగకుండా జాట్లకు ప్రత్యేక కోటా కల్పించేందుకు కృషి చేస్తామని ఈ అంశంపై కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. ప్రస్తుతం హర్యానాలో శాంతియుత పరిస్థితులు నెలకొనేందుకు అంతా సహకరించాలని కోరిన ఆయన జాట్లకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని వివరించారు. ఈ సమస్య పరిష్కారానికి వివిధ వర్గాలు, రాజ్యాంగ పరిమితులు, కోర్టు తీర్పులు, ఇతర రాష్ట్రాల్లో పరిస్థితులపైన దృష్టి సారించాలని జాట్ల రిజర్వేషన్లపై కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ భేటీ తర్వాత చెప్పారు. ఈ అంశంపై రేపు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో చర్చించనున్నట్లు వెల్లడించారు. మరోవైపు జాట్లకు రిజర్వేషన్లు కల్పించాలన్న నిర్ణయానికి హర్యానా మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన బిల్లును శాసనసభ వచ్చే సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు కేబినెట్ భేటీ తర్వాత ఆ రాష్ట్ర విద్య, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి రామ్ బిలాస్ శర్మ వెల్లడించారు. శాసనసభ సమావేశాలు ఎప్పటి నుంచి జరపాలనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో అక్కడక్కడ ఆందోళనలు కొనసాగడంపై కేబినెట్లో చర్చించామన్న ఆయన ఇప్పటి వరకు 16 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వివరించారు. రైతులకు అందించే సేవల విషయంలో రెవెన్యూ, ట్రాన్స్కో విభాగాల్లో అవినీతిపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. మహబూబ్నగర్ జిల్లాలో పట్టాదారు పాస్ పుస్తకాలు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల మంజూరులో రెవెన్యూ, ట్రాన్స్కో విభాగాల్లో అవినీతిపై ఓ ఆంగ్ల పత్రిక ప్రచురించిన కథనంపై సుమోటో విచారణ చేపట్టిన హైకోర్టు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు తీసుకోవడానికి రైతులు డబ్బులు ఎందుకు ఇవ్వాలని ట్రాన్స్కోను ప్రశ్నించింది. అసలు రైతులు ట్రాన్స్ఫార్మర్ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోందని నిలదీయగా దరఖాస్తు చేసుకున్న ప్రకారమే ట్రాన్స్ఫారాలు ఇస్తున్నట్లు వివరించిన ట్రాన్స్కో ఈ మేరకు అన్ని వివరాలు వెబ్సైట్ ఉన్నాయని పేర్కొంది. ఆ వెబ్సైట్ పేరు చెప్పాలని కోర్టు ప్రశ్నించినప్పుడు ట్రాన్స్కో న్యాయవాది తడబడగా స్వయంగా ట్రాన్స్కో న్యాయవాది వెబ్సైట్ పేరు చెప్పడానికే తడబడితే ఇక రైతులకు ఎలా తెలుస్తాయని ప్రశ్నించింది. వెబ్సైట్ వివరాలు రైతులకు చేరే విధంగా విస్తృత ప్రచారం చేయాలని ట్రాన్స్కోను ఆదేశించిన కోర్టు ట్రాన్స్ఫారాల సరఫరా స్థితిగతులపై ఎప్పటికప్పుడు సెల్ ఫోన్లకు సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా సంబంధిత అంశాలను పరిశీలించేందుకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తూ 2-3 రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామని తెలంగాణ సర్కార్ హైకోర్టుకు నివేదించింది. కమిటీలో ఉండాల్సిన పేర్లను ఖరారు చేశామని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. మహబూబ్నగర్ జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలకు సంబంధించిన వ్యాజ్యం విచారణలో ఈ మేరకు తెలంగాణ సర్కారు వివరణ ఇచ్చింది. ఇసుకకు సంబంధించిన అంశాలపై అనేక వ్యాజ్యాలు దాఖలవుతున్నందున వాటిని పరిశీలించేందుకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని గతంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వైద్య ఆరోగ్య శాఖలో సమూల మార్పులకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో నిజామాబాద్ నియోజకవర్గ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పనితీరు, మౌలిక సదుపాయాల కల్పనపై సమీక్షించిన మంత్రి హైదరాబాద్కు నలువైపులా 4 ఆసుపత్రులు నిర్మిస్తామని వెల్లడించారు. అందుకు స్థల సేకరణపై ఇప్పటికే దృష్టి పెట్టినట్లు చెప్పారు. ప్రతి జిల్లాలో 4 డయాలసిస్ కేంద్రాలు, 4 చొప్పున క్యాన్సర్ నిర్ధారణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని వివరించిన మంత్రి ప్రజల అవసరాల మేరకు బడ్జెట్లో కేటాయింపులు పెంచుతామని చెప్పారు.
గతంలో జరిగిన బడ్జెట్స్ కేటాయింపులు ఎట్లా ఉండేదంటే అసలు యాక్చువల్ ఏం అవసరం ఉంది ఏం అవసరం లేదని డిస్కషన్ జరగకుండా రొటీన్ గా 5% ఏమో ఇంక్లూడ్ చేస్తూ ఒక బడ్జెట్ ఒక తయారు చేసేది. కానీ ఇప్పుడు అట్లా కాకుండా ప్రాక్టికల్ ఎక్కడేం అవసరం ఉంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు డ్రగ్ బడ్జెట్ ఓన్లీ 114 కోట్లు ఉంది. వాస్తవానికి సరిపోవట్లేదు. టెంపరీ ఎక్కడ అరేంజ్మెంట్ చేస్తున్నాం కానీ వాస్తవానికి 300 కోట్లు ఇప్పుడు నెక్స్ట్ బడ్జెట్ లో పెట్టడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 11 విశ్వవిద్యాలయాలకు పాలక మండళ్లను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. యోగి వేమన, నాగార్జున, నెల్లూరు విక్రమసింహపురి, కర్నూలు రాయలసీమ, మచిలీపట్నం కృష్ణా విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అనంతపురం శ్రీకృష్ణదేవరాయ, రాజమహేంద్రవరం ఆదికవి నన్నయ్య, అనంతపురం జేఎన్టీయూ, కాకినాడ జేఎన్టీయూ సహా తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ పాలక మండళ్లను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి మహిళా విశ్వవిద్యాలయం పాలక మండలిలో మార్గదర్శి చిట్ ఫండ్స్ ఎండీ సిహెచ్ శైలజా కిరణ్, అపోలో ఆసుపత్రుల జాయింట్ ఎండీ సంగీతారెడ్డిలకు చోటు కల్పించింది. ఈ పాలక మండళ్లు గవర్నర్ విశ్వాసం చూరగొన్నంత వరకు కొనసాగుతాయని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. జమ్మూ కశ్మీర్లోని పాంపూర్లో ఉగ్రవాదులు భద్రతా దళాలకు మధ్య 48 గంటలు సాగిన ఎదురుకాల్పులు ముగిశాయి. శనివారం 3 సైనికులు ప్రాణాలు కోల్పోగా నిన్న 2 ఆర్మీ కెప్టెన్లు అమరులైన ఈ ఘటనలో ఇవాళ 3 తీవ్రవాదుల్ని సైన్యం మట్టుబెట్టింది. పాంపూర్లోని సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సుపై కాల్పులు జరిపి వ్యవస్థాపక అభివృద్ధి కేంద్రంలో నక్కిన తీవ్రవాదుల్ని మట్టుబెట్టేందుకు సైనిక బలగాలు మొదట భవనంలోని పౌరులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. ఈ భవనానికి సమీపంలోనే సైనిక సిబ్బంది ప్రధాన కార్యాలయం ఉన్నందున అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ కాల్పులు కొనసాగించిన భద్రతా బలగాలు భవనంలో నుంచి పెద్ద ఎత్తున మంటలు, పొగ వెలువడగా లోపలికి ప్రవేశించడానికి కష్టపడాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఒక పౌరుడు కూడా ప్రాణాలు కోల్పోగా నిన్న ఓ తీవ్రవాదిని కాల్చి చెప్పిన భద్రతా దళాలు ఈ సాయంత్రానికి మరో 2 తుదముట్టించాయి. 2 రోజులు సాగిన ఎదురుకాల్పుల్లో చనిపోయిన హర్యానాకు చెందిన కెప్టెన్ పవన్ కుమార్, ఉధంపూర్కు చెందిన కెప్టెన్ తుషార్ చంద్ మహాజన్లకు ఇవాళ వారి స్వస్థలాల్లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ దాడులకు పాల్పడింది లష్కరే తోయిబా ఉగ్రవాదులని సైన్యం భావిస్తోంది. జేఎన్యూ విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్ విచారణకు హాజరైన సందర్భంగా పటియాలా హౌస్ కోర్టు వద్ద ఈ నెల 15న జరిగిన ఘర్షణకు సంబంధించిన వ్యవహారంపై మాత్రమే విచారణ చేపడతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జేఎన్యూ విద్యార్థులు, ఉపాధ్యాయులు, న్యాయవాదుల మధ్య ఘర్షణకు సంబంధించి ఈ కేసులో తుపాకుల జోలికి వెళ్లబోవడం లేదని జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ ఏఎం శాప్రేలతో కూడిన సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రీ, న్యాయవాదుల సంఘం సమర్పించిన నివేదికల్ని పరిశీలించిన ధర్మాసనం ఈ వ్యవహారంపై ఆరోపణలు, ప్రత్యారోపణలు, అభ్యంతరాలను వచ్చే నెల 10లోగా సమర్పించాలని సూచించింది. అనంతరం విచారణను మార్చి 10కి వాయిదా వేసింది. మరోవైపు కన్నయ్య బెయిల్ పిటిషన్పై రేపు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుండగా దేశద్రోహం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో 5 విద్యార్థులు అరెస్టు చేసేందుకు ఢిల్లీ పోలీసులు జేఎన్యూ క్యాంపస్ వద్ద నిఘా పెట్టారు. ఈ వ్యవహారంపై చర్చించిన జేఎన్యూ ఉన్నతాధికారులు పోలీసులు ఎదుట లొంగిపోయేలా 5 విద్యార్థులకు సూచించాలని ఉపకులపతిని కోరతామని చెప్పారు. ఆసియా విపణిలో సానుకూల పరిస్థితుల మధ్య స్టాక్ మార్కెట్లు వరుసగా 4 సెషన్లో లాభాల్లో ముగిశాయి. గత 3 సెషన్లలో 517 పాయింట్లు పెరిగిన బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ ఇవాళ మరో 80 పాయింట్లు ఎగబాకింది. ఈ ఉదయం 23,783 వద్ద మొదలైన సెన్సెక్స్ ఆరంభంలో అమ్మకాల ఒత్తిడికి గురై 23,675 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. ముడి చమురు ధరలు పుంజుకోవడం, ఆసియా విపణులు లాభాల్లో పయనించడం దేశీయ మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపింది. ఫలితంగా లాభాల వైపు మళ్లిన బీఎస్సీ సూచీ ఓ దశలో 23,855 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 23,789 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 24 పాయింట్లు లాభపడి 7,235 వద్ద స్థిరపడింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.